ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణమని డిఐఎన్ ఐపీఎస్ అధికారిని ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ భారత ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థిని సుమా మద్దా అన్నారు. బుధవారం తాను విద్యనభ్యసించిన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తన భర్త కళాశాల పూర్వ విద్యార్థి శాంసంగ్ R&D విభాగం జనరల్ మేనేజర్ బి అనిల్ కుమార్ తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ఈసీఈ విద్యార్థులతో మాట్లాడుతూ తమ ఉన్నతికి కళాశాల అందించిన సహకారం ప్రోత్సాహం ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. తాము ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా తనకు విద్య నేర్పిన కళాశాల సందర్శించాలని ఆసక్తితో ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు ఎం నీలాజలం ఎస్ఆర్కేఆర్ లో ట్రిపుల్ చదివి అనంతరం ఢిల్లీ ఐఐటీలో పీజీ చేసిన తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించి భీమవరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తమ వారి ఉన్నతికి కళాశాల ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాకరమైన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న తమకు విద్య నేర్పిన కళాశాలకు వచ్చి గురువులను కలిసి వెళ్లడం తమకి ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు తమకు సంతోషాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఈసీఈ డిపార్ట్మెంట్ తరఫున కూడా పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. దేశ ప్రధాని అయినా సరే తల్లికి కొడుకుతో సమానం. తల్లికి కొడుకైనా ఉంటాడు. అలాగే అల్యూమిని వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్నా సరే కాలేజీకి వచ్చి చిరు సత్కారాన్ని స్వీకరించినా కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకున్న పొజిషన్స్కి వాళ్ళకి రెగ్యులర్గా సన్మానాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయినా సరే ఎస్ఆర్కేఆర్కి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీ అనుభూతి పొందుతున్నారో ఎస్ఆర్కేఆర్లో చదివినందుకు. సో దానికి మేము చాలా ఆనందం పడుతున్నాం. ఇదే సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే వీరే కాదు ఏ అల్యూమినియం మంచి పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు భీమవరం సరౌండింగ్ ఏరియాస్లో కనుక వచ్చినప్పుడు ఎస్ఆర్కేఆర్ని విజిట్ చేసి వాళ్ళ జూనియర్స్కి కనుక అడ్వైజ్ చేస్తే జూనియర్స్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యి మోటివేట్ అవుతారు. ఈసీఈ బ్రాంచ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు అడిషనల్ డీసీపీగా ఉన్నాను ఢిల్లీ పోలీస్లో. రైట్ నౌ ఐఎమ్ పిఎస్ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ టు ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎస్ఆర్కేఆర్లో ఇంజనీరింగ్ చాలా బాగుండింది. నాకు 82.6% వచ్చింది అప్పుడు. అండ్ మోరోవర్ ఒక కాన్ఫిడెన్స్, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ అవి ఇక్కడ నాకు దొరికాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాను. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ చేసి ఇంకా ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఎస్ఆర్కేఆర్లో మా ప్రొఫెసర్స్ అందరూ ఇంకా హెచ్ఓడి కూడా చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడున్న హెచ్ఓడి ఉదయ్ కుమార్ సార్ అప్పుడు మాకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది టీచ్ చేసేవారు. ఆయన చాలా సింపుల్గా మా నోట్బుక్ ఒక హాఫ్ నోట్బుక్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. మార్క్స్ మాత్రం మంచి మార్క్స్ వచ్చాయి ఫైనల్గా. సో అందుకని సార్ బాగా గుర్తుండిపోయారు. ఉదయ్ కుమార్ సార్ అనగానే అచ్చా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సార్ అయ్యి ఉంటారు అనుకున్నాను. ఇంకా ఈరోజు ప్రిన్సిపల్ సార్ని, ఇంకా డైరెక్టర్ సార్ని, ఉదయ్ కుమార్ సార్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా ఈసీ డిపార్ట్మెంట్ తరఫున 2007లో గ్రాడ్యుయేట్ అయిన పూర్వ విద్యార్థులు ఇద్దరు దంపతులు. వాళ్ళు అనిల్ కుమార్ జనరల్ మేనేజర్ శాంసంగ్ ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. సుమా మద్దా ఆవిడ ప్రజెంట్ అడిషనల్ డీసీపీ ఫర్ ఢిల్లీ పోలీస్. ప్రజెంట్లీ షీ ఈజ్ పిఎస్ఓ ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నందుకు మా డిపార్ట్మెంట్ తరఫున చాలా గర్వకారణంగా ఉంది. దట్టు ఎస్ఆర్కేఆర్ ఇన్స్టిట్యూట్కి తలమానికంగా ఉన్నారు వాళ్ళు వచ్చినందుకు. ఇవాళ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి గెస్ట్ లెక్చర్ ఇస్తూ ఉన్నారు. సో చాలా ఆనందంగా ఉంది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ దిస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పొజిషన్లో ఉండి ఈరోజు మా కాలేజీని విజిట్ చేశారు. వారు ఎవరంటే సుమా, తన హస్బెండ్ అనిల్ అండ్ సుమా అన్నగారు కూడా ఈరోజు వచ్చారు ఇక్కడికి. మాకు ఇది చాలా ఆనందదాయకం. అందులో సుమా అడిషనల్ డీసీపీ ఢిల్లీ పోలీస్లో ఉన్నారు, ప్లస్ పిఎస్ఓ టు ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ భర్త కూడా మంచి శాంసంగ్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆవిడ అన్నగారు అయితే మన దగ్గరే ట్రిపుల్ఈలో చదివి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అంటే మా కాలేజీకి రావటం నిజంగా మాకు అభినందనీయం. మాకు టీచర్స్గా ఏం ఉండదండి, మాకు ఆలుమ్ని ఇలా బయటికి వెళ్ళి మమ్మల్ని విజిట్ చేసినప్పుడే మాకు ఆనందం. ఇంకేముండదు. మేము ఏమి సాధించామనేది మేము రిటైర్ అయ్యాక చూసుకుంటే నిజంగా మీరు ఇలా వచ్చి మమ్మల్ని పలకరించి సార్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మాకు చాలా ఆనందదాయకం. అనిల్ కుమార్, నేను ఎస్ఆర్కేఆర్లో 2006 పాస్ అవుట్ని. ఇప్పుడేమో
శాంసంగ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కాలేజీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరినీ సార్లందరూ చూడడం ఇంకా ఆనందంగా ఉంది. పాత జ్ఞాపకాలన్నీ వెంటనే ఇక్కడికి రాగానే వెంటనే గుర్తొస్తున్నాయి. మొత్తం ఒక్కొక్కటి మర్చిపోయి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అసలు నేను మెకానికల్లో చేసాను ఏమైనా క్లాసులు తీసుకున్నట్టే గుర్తులేదు. ఇక్కడ సార్ని చూడగా వెంటనే గుర్తొచ్చింది మెకానికల్ ఏమేం చేశానని. నేను చేసిన టూల్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి. నా పేరు నీలాజలం. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 2006 పాస్ అవుట్ని. EEEలో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ గేట్లో ర్యాంక్ రావడం వల్ల ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగి సిమన్స్లో చేశాను కొంతకాలం. తర్వాత సివిల్స్ ట్రై చేసి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా భీమవరంలో చేస్తున్నాను. ప్లాస్టిక్ ను